ఎవరైతే యవ్వనంలోకి వస్తారో వారి యొక్క వివాహాలు త్వరగా జరిపించేయాలి. మన సమాజంలో ఒక ఆలోచన ఉంది. అదేమిటి? ఒకవేళ ఇంట్లో ఎవరైనా అన్న మరియు చెల్లె ఉన్నారు, చెల్లెలు వివాహం అవ్వకుండా ఒకవేళ అన్నయ్యలు వివాహం చేసేసుకుంటే దాన్ని పెద్ద అపరాధంగా చూపిస్తారు. ఇస్లాంలో ఇలాంటి కట్టుబాటు ఏమీ లేదు. ఎవరైతే ముందు యవ్వనంలోకి వస్తారో వారు వివాహం చేసేసుకోవాలి. ఖచ్చితంగా చెల్లెకి వివాహం చేసిన తర్వాతే చేసుకోవాలి అనే కట్టుబాటు ఇస్లాంలో ఏమీ లేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బుఖారి మరియు ముస్లిం యొక్క హదీస్, యా మాషర షబాబ్, ఓ నవయుకుల్లారా జాగ్రత్తగా వినండి, మన్ ఇస్తతా మిన్కుముల్ బాత ఫల్యతజవ్వజ్ ఫఇన్నహు అగజ్జు లిల్ బసర్ వ అహసను లిల్ ఫర్జ్ వమన్ లం యస్తతి ఫఅలైహి బిస్సౌమ్ ఫఇన్నహు లహు వజా. యా మాషర షబాబ్, ఓ నవయుకుల్లారా జాగ్రత్తగా వినండి, ఒకవేళ మీరు యవ్వనంలోకి అడుగు పెడితే వివాహం చేసుకునే స్తోమత ఉంటే ముందు వివాహం చేసేసుకోండి. ఒకవేళ మన దగ్గర ఆ స్థాయి స్తోమత ఉంది వివాహం చేసుకునేది, ముందు వివాహం చేసేసుకోవాలి. ఎందుకంటే అదేం చేస్తుంది? మన చూపుల్ని కాపాడుతుంది మరియు మన మర్మాంగాలను సంరక్షిస్తుంది. సుబ్హానల్లాహ్. వివాహం చేసేసుకున్నామంటే మన చూపు కిందకి దిగిపోతుంది, అలాగే మన మర్మాంగాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా వివాహం చేసుకునే స్తోమత లేకపోతే బిస్సౌమ్, వారు ఉపవాసాలు ఉండాలి. ఈ ఉపవాసం అనేది నిగ్రహ శక్తిని కలిగిస్తుంది, మనల్ని మనము నియంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది. సుబ్హానల్లాహ్. మనం ఖురాన్ యొక్క వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, ఖురాన్లో కూడా సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సూరా నూర్ 24వ అధ్యాయం 32వ వాక్యంలో, వ అన్కిహుల్ అయామా మిన్కుమ్ వస్సాలిహీన మిన్ ఇబాదికుమ్ వ ఇమాయికుం ఇయకూను ఫుకరా యుగ్నిహుముల్లాహు మిన్ ఫజ్లిహి వల్లాహు వాసిఉన్ అలీం. మీలో వివాహము కాని వారు ఉంటే వారిని త్వరగా వివాహము జరిపించేయండి. సుబ్హానల్లాహ్. మన సమాజంలో ఎవ్వరు కూడా వివాహము కాని వారు ఉండకూడదు. వారు యువకులు అయినా, ఒకవేళ విడాకులు పొందిన స్త్రీలు అయినా, ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీలు అయినా, ఎవరైనా సరే ఒంటరిగా ఉండకూడదు. సమాజం ఉన్నవారు వారికి మంచి పద్ధతిలో వివాహం జరిపించాలి. ఒకవేళ వారు బానిస స్త్రీలు అయినప్పటికీ వివాహం జరిపించాలి. సుబ్హానల్లాహ్. చూసారా, బానిస స్త్రీలు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఎందుకని? ఈ లైంగిక కోరికలు కానీ ఆలోచనలు కానీ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో అప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మన సమాజంలో ఒంటరిగా ఎవ్వరు ఉండకుండా వారికి వివాహము జరిపించాలి. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు తమ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మీకు మీ పిల్లలు మంచివారుగానే కనబడతారు, కానీ పరిశీలన చేయండి వారు ఏ వయసులో ఉన్నారు, ఆ వయసులో ఉన్న పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది పరిశీలన చేయండి. ఎందుకని? సమాజంలో ఎవరైనా చెప్పారనుకోండి, ఎవరైనా అబ్బాయి గురించి అమ్మాయి గురించి, మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, మా అమ్మాయి అలాంటిది కాదు అని ముందు అనేస్తాం. ఇక్కడ మనం పరిశీలన చేయవలసింది మన అబ్బాయి మన అమ్మాయి కాదు, ఆ వయసులో ఉన్న పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని మీరు మీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకని? మనము మన పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తాము, ఫోన్లో రీఛార్జ్ చేపించేస్తాము. ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నారా వారు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? మనం అనుకుంటుంటాము మన కళ్ళ ముందే మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ నిద్రపోతూ ఉన్నారు అని. వారి దగ్గరికి ఒక అపరిచిత పురుషుడు కానీ అపరిచిత స్త్రీ కానీ వచ్చేసి ఉంటుంది. ఎలా వచ్చేస్తుంది అంటే మన గుమ్మం నుంచి, అంటే మన ఇంటి యొక్క ముఖద్వారం నుండి కాదు, వారు ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో వాట్సాప్ ద్వారానో వారు మన పిల్లల దగ్గరికి వచ్చేసి ఉంటారు. పరిశీలన చేయండి. ప్రతి నెల రీఛార్జ్ ఎలాగైతే చేస్తున్నారో వారికి, అలాగే వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే పరిశీలన చేయాలి. ఇది మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులది.